హాయ్, వెల్కమ్ టు ఒక మనసు స్పెషల్ షో. ఇంతవరకు బుల్లితెర మీద మనందరినీ సూపర్గా ఎంటర్టైన్ చేసింది నిహారిక కదా. ఒక బబ్లీ అమ్మాయిగా, ఒక జాయ్ఫుల్ అమ్మాయిగా, ఇలా ప్రతి ప్రోగ్రాంలో మనందరినీ సూపర్గా ఎంటర్టైన్ చేస్తూ ఉంది. మరి వెండితెర మీద ఒక మనసు అంటూ జూన్ 24th మన ముందుకు రాబోతుంది. చాలా కాంట్రాస్ట్గా మనందరికీ కనిపించింది నిహారిక. ఈరోజు మన స్టూడియోలో ఒక మనసు సినిమా గురించి చాలా విషయాలు డిస్కస్ చేయబోతుంది. సో లెట్స్ టాక్ టు నిహారిక. హాయ్ నిహారిక. హలో, ఎలా ఉన్నారు? సూపర్. హౌ ఆర్ యు? సూపర్. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో సినిమా రిలీజ్ అవుతోంది అంటే ఆ టెన్షన్లో ఉన్నారా, లేకపోతే టెన్షన్ ఏం పడకుండా హ్యాపీయా? నో టెన్షన్. కాన్ఫిడెన్స్ కాదు, కానీ నేను చూసాను కాబట్టి రషెస్లో, డబ్బింగ్లో కొంచెం కొంచెం అవుట్పుట్ చూసాను కాబట్టి ఆ ఫుల్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాలని ఎక్సైటెడ్. ఓకే, ఈ పదం కరెక్ట్ అనుకుంటా, యాక్చువల్లీ ఎక్సైట్మెంట్. సో ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, ఫర్ ద ఫస్ట్ టైం వెండితెర మీద మీరు కనిపించబోతున్నారు మా అందరికీ. అండ్ వెండితెర మీద మీకు కూడా ఇట్ ఈస్ అ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు డౌట్ వచ్చింది, చిన్నప్పటి నుంచి మరి ఎంత మెగా ఫ్యామిలీలో ఉండి కూడా ఎప్పుడు సినిమాలు ఎందుకు చేయలేదు? ఒక సమ్ క్యారెక్టర్, సమ్ సిస్టర్ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్స్ ఎందుకు చేయలేదు? అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ లాగా ఉంటే మాత్రం, ఇది కొన్ని ఇంటర్వ్యూస్ చెప్పాను, నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు మాత్రం నేను అంజీ సినిమాలో యాక్ట్ చేయాల్సి ఉండింది. అంజీ చూస్తే తెలుస్తుంది, పక్కన పిల్లలు ఉంటారు కదా, అందులో అప్పుడు నేను ఒక పాప అనమాట. నన్ను చిరంజీవి డాడీ ఎత్తుకొనే ఉంటారు ఇక్కడ, ఎందుకంటే ఐ వాజ్ జస్ట్ 3 years old. సో ఎత్తుకొని ఉంటారు అనమాట. మాకు కళ్ళు చిదంబరం గారు ఉన్నారు అప్పుడు, ఆయనతో ఒక సీన్ ఉండింది. కానీ ఒక 2-3 days తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వచ్చి, లేదు కొంచెం స్క్రిప్ట్ మారుస్తున్నాం, కొంచెం పెద్ద పిల్లలు కావాలి అని చెప్పి మా అందరిని తీస్తారనమాట. ఓహో, సో యాక్ట్ చేశారు కానీ చూసే అదృష్టం ఎవరికి దక్కలేదు. నో, బట్ సీరియస్లీ అంటే సిస్టర్ రోల్స్ అవన్నీ అంటే నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్లో అంత ఇంట్రెస్టెడ్ కాదు. ఐ వాజ్ మోర్ ప్రొడక్షన్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే నాకు కొంచెం ఆ బాస్ పొజిషన్ ఐ రియలీ లైక్. అంటే ఎవరిని చూసి నేను కూడా ఇలా ఉంటే బాగుండేది అనుకున్నారు? నాకు వెరీ ఫ్రాంక్లీ ఒక యాక్ట్రెస్లో రోల్ మోడల్ లేరు. ఎందుకంటే ఫర్ మీ నాకు మోర్ దెన్ ఎందుకంటే సపోజ్ ఒక అమ్మాయి ఒక యాక్ట్రెస్ని చూసి నేర్చుకోవాలి అనుకుంటే యాక్టింగ్తో పాటు గ్లామర్, అమ్మాయి వేసుకునే బట్టలు అవన్నీ చూస్తారు. బట్ ఫర్ మీ మై మెయిన్ ఫోకస్ వాజ్ యాక్టింగ్ కాబట్టి మై రోల్ మోడల్ చిరంజీవి గారు. ఎవరు మీ ఇంట్లో మోటివేటర్ బాగా? మై ఫాదర్. ఎందుకంటే సిచ్యువేషన్ ఎంత వర్స్ అయినా కానివ్వండి, ఇఫ్ టుడే ఇస్ బ్యాడ్, టుమారో విల్ ఆల్వేస్ బీ బ్రైటర్ అనేది 100% అది మా నాన్న నుంచే వచ్చింది నాకు. సో నాకు ఫార్ములా అందరూ అప్లై చేసుకోవచ్చు ఎవరి వృత్తిలో వాళ్ళు. అంటే బాధ అనేది ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ అ ఫేజ్. బాధ కానీ ఈవెన్ సంతోషం కూడా ఇస్ జస్ట్ అ ఫేజ్. ఎవ్రీథింగ్ విల్ పాస్, దిస్ టూ విల్ పాస్ అనేది మా నాన్న దగ్గర నుంచే వచ్చింది. సో సాడ్నెస్ మాత్రం ఎక్కువసేపు ఉండదు. జనరల్లీ నిహారిక ఎటువంటి అమ్మాయి? బోలా అమ్మాయా, తెలివైన అమ్మాయా, జోవియల్గా ఉండే అమ్మాయా, రిజర్వ్డ్గా ఉండే అమ్మాయా? బయట అంటే ఇంట్లో, ఎందుకంటే నాకు కంఫర్టబుల్ పీపుల్ ఉంటే, లైక్ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, నేను కొంచెం కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటే నేను ఎక్కువ మాట్లాడతాను. అంటే ఎక్కువ వినడం కంటే ఎక్కువ చాలా టాకెటివ్ ఇంట్లోనే, అండ్ వెరీ లౌడ్. అమ్మ నాన్నతో ఎస్పెషలీ మా క్లోజ్డ్ ఫ్యామిలీతో ఉన్నది మాత్రం నేను ఇంకా చాలా చిన్న పిల్ల అయిపోతాను అనమాట. బట్ వెన్ ఐ గో అవుట్ సైడ్ ఐ అబ్జర్వ్ పీపుల్. నాకు చాలా ఇష్టం. నిహారిక అంటే ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి అన్ని విధాలుగా అన్ని చోట్ల ఉండలేం కాబట్టి. ఎస్పెషలీ నేను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి ఐ డోంట్ థింక్ నాకు నెసెసరీ కాదు అందరికీ నేను యాక్చువల్లీ అలాగా చూపించడానికి. ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసెసరీ. నాకు నచ్చిన వాళ్ళు, నాకు లైఫ్లో ఇంపార్టెంట్ వాళ్ళకి నేను ఎలా ఉంటానో తెలిస్తే చాలు. సో అంటే నేను బయట నటిస్తాను, నేను కాంతి చూపిస్తానని కాదు, బట్ ఐ మోర్ క్వైట్. అంటే అంతే, ఎగ్జాక్ట్లీ నా పని నాది అన్నట్టు ఉంటాను. మెగా ఫ్యామిలీ నుంచి ఒక యాంకర్ని చేశారు అంటే దట్స్ అ వెరీ బోల్డ్ స్టెప్ అని అనుకున్నాను. అంతవరకేనేమో అనుకున్నాను, కానీ నాతో పాటు మేబీ చాలా మంది అనుకుంటుంటారు. నేను ఎప్పుడు అనుకోలేదు మీ సినిమాల్లోకి వస్తారు అని. బట్ వీఆర్ వెరీ హ్యాపీ.
ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమా వాళ్ళని చూసే కంటే టీవీ వాళ్ళని ఇంకా మన వాళ్ళు అన్న ఫీలింగ్ లో ఉంటారు ఆడియన్స్. సో నాకు అలాగా ఐ బికేమ్ వెరీ క్లోజ్ టు ద ఆడియన్స్. బయట నన్ను ఎవరైనా చూసే కనుక ఏనమ్మా సన్నగా ఏంటి అంటే లేదండి నేను టీవీలో లావు కనిపిస్తాను కానీ నేను బయట ఇలాగే ఉంటాను అని. బట్ యా ఐ ఎంజాయ్డ్ బోత్. బట్ అది ఎక్కువ స్ట్రెస్ఫుల్. యాంకరింగ్ ఎక్కువ స్ట్రెస్. యాంకరింగ్ నాకు చాలా స్ట్రెస్ఫుల్ ఉండింది. హీరోయిన్ కాకపోయి ఉంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ యూ వుడ్ బికమ్? ప్రొడక్షన్ అంటే ప్రస్తుతానికి ఫుల్ ఫ్లెజ్గా ప్రొడక్షన్ చూసుకొని ఉండకపోవచ్చు, బట్ లర్నింగ్ ప్రొడక్షన్. ఎందుకంటే నేను ఇప్పుడు వెబ్ సిరీస్ చేశాను, ఆ ప్రొడక్షన్ నాదే. సో ఒక మనసు గురించి మనం మాట్లాడుకుంటే, సో ట్రైలర్ ఇస్ సూపర్ ఆసమ్. అంటే మీ లుక్ కానీ శౌర్య లుక్ కానీ ఆ ట్రైలర్ ఆడియన్స్ని క్యారీ చేసిన విధానం కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. అసలు ఒక మనసు ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎలా ముందుకెళ్ళింది అది? ఒక మనసు వెరీ స్ట్రేంజ్గా ఐ వాజ్ షూటింగ్ ఫర్ డి, నా డాన్స్ షోలో షూట్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు నేనున్న అటైర్ సంధ్య క్యారెక్టర్కి కంప్లీట్ ఆపోజిట్. బికాజ్ నేను చాలా డాన్స్ షో కాబట్టి ఎక్కువ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అండ్ ఆల్ దట్. సో చాలా డిఫరెంట్ అటైర్లో ఉండింది. సో ఇలా ఫోన్ చేసి ద డైరెక్టర్ వాంట్స్ టు సీ యూ వన్స్ అని. ఓకే సార్ ఐఎమ్ షూటింగ్, ఐ కాంట్ కమ్ అవుట్, వాళ్ళే వచ్చి రావాలి అని. సో దే కేమ్ టు అన్నపూర్ణ. కానీ నేను చూడలా. సో ఆయన వచ్చారు, ఏం మాట్లాడలేదు ఎక్కువ, ఊరికే లిటిల్ మాట్లాడారు, వెళ్ళిపోయారు ఆయన. ఓకే ఫైన్, ఐ థాట్ ఓకే ఫైన్, కథ చెప్పినప్పుడు చెప్తారని. బట్ కథ వినడానికి వెన్ హీ కేమ్, then I was in proper Sandhya getup, ఇంట్లో లైక్ కుర్తీ చుడిదార్ అండ్ ఆల్ దట్. సో సాట్ ఒక 3 hours చెప్పారు స్టోరీ. బట్ యా నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను బికాజ్ నేను చాలా కనెక్ట్ అయ్యాను సంధ్య అన్న క్యారెక్టర్. బికాజ్ షీ సో ప్యూర్, షీఈ్ ఇన్నోసెంట్తో పాటు ఒక మదర్లీ లవ్, లైక్ వాట్ షీ హ్యాస్ ఫర్ సూర్య is not just ఒక ఇద్దరు లవర్స్ మధ్యన ఉన్న లవ్ కాదు, వాట్ ఒక మదర్ ఫాదర్ విల్ హ్యావ్, ఒక మదర్ సన్, ఒక మదర్ డాటర్, ఫాదర్ డాటర్, ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే వెరీ ఫ్రాంక్లీ ఒక డైలాగ్ అంటే ప్రేమ అంటే మనం బాగుండడం కాదు, మన ప్రేమించిన వాళ్ళు బాగుండాలి అన్నది. సో ద మూవీ రన్స్ లైక్ దట్. ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక 2 days నాకు లిటరలీ హ్యాంగ్ ఓవర్ క్యారెక్టర్ ఆఫ్ సంధ్య. యా. అండ్ నేను ఇంతకు ముందు చాలా స్క్రిప్ట్స్ విన్నాను కానీ ఏ స్క్రిప్ట్ నా మీద ఇంత ఇంపాక్ట్ చేయలేదు. కాబట్టి ఐ డిసైడెడ్, ఐ థింక్ ఇది ఫస్ట్ మూవీ చేస్తే బోత్ మై ఫ్యాన్స్ అండ్ మై ఫ్యామిలీ విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఎస్పెషలీ ఐ విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బికాస్ ఐ డిడ్ దట్ క్యారెక్టర్ అని. మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక కమర్షియల్ సినిమాతో మనం లాంచ్ అవుదాము? లేదు, ఒక ధూమ్ ధామ్ నైస్ హీరోయిన్ గ్లామర్ అలా అనుకున్నారా? లేదు, గుడ్ స్క్రిప్టే మీకు కావాల్సింది? ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్లామర్ బికాజ్ నేను చెప్పాను నాకు గ్లామర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒక హీరోయిన్ రోల్ మోడల్ ఉండేది. నాకు ఎవరు లేరు. యాక్టింగ్ మీద ఫోకస్ చేశారు కాబట్టి నా రోల్ మోడల్ చిరంజీవి గారు అండ్ హిస్ హార్డ్ వర్క్. బేసికలీ నేను ఏం వర్క్ చేసినా, ఏం కెరీర్ ఉన్నా హార్డ్ వర్క్ అనేది ఆయన నుంచే వస్తుంది. సో యా, నాకు తెలుసు దట్ నేను మూవీలోకి ఎంటర్ అవుతున్నానంటే నాకు నా యాక్టింగ్ ఆస్పెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. నన్ను ఛాలెంజ్ చేసే ఒక క్యారెక్టర్ వస్తే ఐ వాంట్ టు డూ ఇట్. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ శౌర్య క్యారెక్టర్కి మోస్ట్ క్లోజెస్ట్ క్యారెక్టర్ అంటే మా సినిమానే. ఒక మనసులో సూర్య క్యారెక్టర్ ఇస్ ఐ థింక్ 99% శౌర్య ఇన్ ఎనీ మూవీ. అంటే యాజ్ మచ్ as I know బికాజ్ నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మేము 33 days మేము ఇద్దరమే ఉండే షూటింగ్లో. ఇద్దరే, దట్స్ ఇట్. నో థర్డ్ యాక్టర్ అండ్ నో హైదరాబాద్. సో యూ నో రైట్, మాకు ఇంకో సిటీకి వెళ్తే మీకు టైం కన్స్టెంట్ కూడా ఉండదు, యూ కెన్ షూట్ త్రూ అవుట్. సో వీవర్ లైక్ దాట్. అండ్ బికాజ్ తనకి స్క్రిప్ట్ అంత ఎక్కేసింది, నాకు అంత ఎక్కేసింది కాబట్టి మా ఇద్దరి మీద టాపిక్ స్క్రిప్టే ఉండింది. లైక్ మోస్ట్ ఆఫ్ ద మాట్లాడుకున్నావు సినిమా గురించి. ఫస్ట్ హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యూ హర్డ్ ఇట్, నాకు ఎలా నచ్చింది, అండ్ విచ్ సీన్ ఆర్ యూ వెయిటింగ్ టు షూట్. దట్ శౌర్యాస్ ఫేవరెట్ సీన్ వాజ్ వన్ సీన్. శౌర్యాస్ ఫేవరెట్ సీన్ ఓన్లీ నాకు చాలా డిఫికల్ట్ అయింది టు షూట్. ఎందుకు అంటే అది సీన్ చేసేటప్పుడు కొంచెం కళ్ళు కొంచెం తడిగా అలా అవ్వాలన్నమాట. సో ఫస్ట్ సీన్ అప్పుడు అయింది. బెస్ట్ పార్ట్ ఇస్ శౌర్య నెవర్ యూజ్ గ్లిసరిన్ ఇన్ ద మూవీ. నెవర్. నాట్ ఏడవలేదా లేకపోతే ఆటోమేటిక్ ఆయనకు వస్తాయా? ఏడుస్తాడు కానీ ఒక్కసారి కూడా గ్లిసరిన్ వాడలా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్ దట్ హీ డింట్ యూజ్ ఫర్ మీ. సో